మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రంభావన విహారాయ కొండగట్టు నివాసునే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. మన తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో ముత్యంపేట గ్రామ పరిధిలో ఉన్నటువంటి క్షేత్రం ఈ కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రం. ఈ క్షేత్రము ఎత్తైనటువంటి పర్వతం పైన దట్టమైనటువంటి అరణ్యంలో చాలా ఆహ్లాదకరంగా స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం ఈ కొండగట్టు క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రధానమైనటువంటి దైవం ఆంజనేయ స్వామి. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంజనేయ స్వామి రెండు ముఖాలతో స్వయం వ్యక్తంగా వెలిచాడు. నారసింహ స్వామితో కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారు బాగుభుజాల్లో శంఖచక్రాదులు, వక్షస్థలములో రాముడు సీతతో స్వయంగా వెలిచినటువంటి క్షేత్రం. స్వామివారికి కుడివైపున అలివేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారు, ఎడమ వైపున మహాలక్ష్మి అమ్మవారు కూడా ఒకే మండపంలో మనకు దర్శనమిస్తారు. ఇందులో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే చైత్రమాసం వైశాఖ మాసం కూడా హనుమాన్ దీక్షా స్వాములతో కిటకిటలాడుతుంది. పూర్వాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని జరిగే ఉత్సవాన్ని పెద్ద హనుమాన్ జయంతి అంటారు. అది కూడా మనకు హనుమాన్ జయంతి అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క పుట్టినటువంటి రోజు హనుమాన్ జయంతి అంటారు. ఎవరైతే హనుమత్ విజయోత్సవం రోజు మాల ధరించి హనుమత్ విజయోత్సవం నుంచి 41 రోజులు కూడా హనుమత్ జయంతి వరకు కూడా 41 రోజులు ఉంటుంది. దీక్షా స్వీకరణ విరమణలు కూడా జరుగుతూ ఉంటాయి. దాన్ని పురస్కరించుకుని దేవాలయం వారు కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా అనేక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. హనుమాన్ దీక్షా స్వాములు మరియు వేసవి సెలవులు కావడంతోనే సామాన్యమైన భక్తులు కూడా రద్దీ అధికంగా ఉంటుంది. ప్రధానంగా శనివారము, ఆదివారము, మంగళవారం రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రము. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మొదట వెమడవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం తర్వాత 4వ స్థానంలో మన కొండగట్టు ఉంటుంది. మన తర్వాత బాసర, కొమరవెల్లి ఈ విధంగా తదితర క్షేత్రాలు కూడా మన యొక్క తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన క్షేత్రాలు ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అవ్యాజమైనటువంటి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.